వెనుకబడకుండా ముందు సాగటాని కోసం మన ప్రభుత్వము ఎంతగానో కృషి చేస్తూ ఉంది. దానికోసము ఉపాధ్యాయులు మరి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసము కృషి చేయాల్సి ఉంది. దీన్ని ఎవరు కూడా విస్మరించకూడదు. మళ్ళీ ఇంకా ఏమిటంటే ఈ కృషి చేసే దాంట్లోన కొన్ని సందర్భంలోన లోపాలు జరుగుతూ ఉన్నాయి. అది ఏమి ఉపాధ్యాయుల నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు. దీని నుంచి పిల్లలు తమ చదువులకు వెనకబడటానికి కారణమవుతా ఉంది. ఏమి కొన్ని కారణాలు మనం చెప్పుకుంటే, ఇప్పుడు ఏదో పండుగ అనుకొని ఒకరోజు పండుగకి పిల్లలు 4 రోజులు ఆబ్సెంట్ అయ్యిస్తారు, ఇంట్లో ఉండిపోతారు వాళ్ళు. సో దాన్ని చూసుకొని పిల్లల్ని ప్రతిరోజు బడికి పంపించే ఏర్పాటుని తల్లిదండ్రులు చేసుకోవాల్సి ఉంది. మళ్ళీ ఇంకోటి, వాళ్ళ చదువు ఎలా చదువుతున్నారు, వాళ్ళు చదువుతున్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా, ఇంకేం సమస్య ఉంది వాళ్ళది అని వాళ్ళని పరీక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది. ఇప్పుడు ఖాళీ ఉపాధ్యాయులే చూసుకోవాలంటే అయ్యలే, తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ముందుకు తీసుకుపోవటానికి కోసము ఎంతగానో కృషి చేయాల్సి ఉంది. ఏమో తల్లి దీవెన వచ్చేసింది, తల్లికి వందనం కార్యక్రమం జరిగింది, దానికి అమౌంట్ వచ్చేసింది, మనం అకౌంట్లో పెట్టుకున్నామంతే కాదు, దాన్ని సద్వినియోగం చేయాలి. దాని సద్వినియోగం ఎలా జరగాలంటే పిల్లోడు బాగా చదువుకొని మంచి పొజిషన్కి పోయినప్పుడు మాత్రమే ఇవన్నీ సద్వినియోగం జరిగినట్లు అవుతుంది, లేకుండా పోతే కాదు. చూడండి, ఇంత ప్రతి స్కూల్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. అన్ని చోట్ల అన్ని స్కూళ్లలోనూ కూడా దీనిపైననే చర్చ జరుగుతూ ఉంది. ప్రతి తల్లి తన పిల్లల్ని బాగా చదివించుకోవాలా, ప్రతి తండ్రి తన పిల్లల పైన శ్రద్ధ చూపించాలా. ఏమి కారి మాట్లాడి శుద్ధులు చేసే సమయాన్ని వృధా చేయొద్దండి. మీ పిల్లల్ని ముందుకు తీసుకుపోవటానికి మీ కృషి ఎంతగానో అవసరం అంటున్నారు. ఏమంటే స్కూల్ పంపించేస్తున్నాము అనేసి ఉదయం వాళ్ళకి టిఫిన్ పెట్టేసి స్నానాలు చేపించేసి బ్యాగ్ వేసి స్కూల్ పంపిస్తే అయిపోలేదు. వాళ్ళ స్కూల్లోని ఎలా ఉన్నారు, చదువుతున్నారా లేదా, మళ్ళీ ఇంకేం వాళ్ళ సమస్య ఉంది అనేది తల్లిదండ్రులు తమ బాధ్యతగా చూసుకున్నప్పుడు మాత్రమే ఇంకా మిగిలిన పనులు బాగానే జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏం ఇంట్లో చదివించినప్పుడు బాగా చదువుకోలేదనుకోండి, స్కూల్కి వచ్చేసి మీకు అడగటానికి అవకాశం ఉంటుంది. సార్ మా పిల్లాడికైతే ఈ సబ్జెక్ట్ వెనకబడినాడు, దానికోసం మీరేం చేస్తున్నారు, మా కృషి ఇది ఉంది, మా పిల్లోడికి బుక్ ఇస్తే చదవలేకపోతున్నాడు, దానికి కారణం మీరు ఇచ్చేస్తే దానికి కారణం వెతుక్కుంటే ఇక్కడ ఉపాధ్యాయులు కానీ మీరు కానీ ఆ సమస్యని అధిగమించడానికి సాధ్యమవుతుంది. స్కూల్ దగ్గర పోవటానికే మీరు ఆలోచన చేస్తే మీ పిల్లలు చదువుకోవడంలో వెనుకబడటానికి కారణం అవుతారు మీరు అందరూ కూడా. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు చదువు పైన శ్రద్ధ చూపించటానికి మీ వంతు కృషి ఎంతగానో అవసరం ఉంది. ఖాళీ ప్రభుత్వమే ఇచ్చేసుకోవటానికి కాదు, ఉపాధ్యాయులు మాత్రమే తీసుకుంటే కాదు, ఇక్కడ పేరెంట్ ఉపాధ్యాయులు అందరూ వాళ్ళ పనిని సక్రమంగా చేసినప్పుడు పిల్లల విద్యాభివృద్ధికి ఎటువంటి కొరత లేకుండా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమంటే ఒక చిన్న కథ చెప్తే మనం అప్పులుగా చెప్పుకుంటుంటాం. ఏమి గోకిశోరము, మార్జాల కిశోరము, మర్కట కిశోరం అని. ఇక్కడ మార్జాల కిశోరం అంటే ఏమి, పిల్లి తన పిల్ల ఉంటుంది కదండి, ఆ పిల్ల అంత తల్లిదే బాధ్యత అంటుంది. ఎప్పుడు ఏమి తన కన్ను మూసుకొని అట్లాగే ఉంటుంది చూడండి. తన పిల్లని తానే ఎత్తుకుపోయేది, ఇంకో దగ్గర పెట్టేది అంత తల్లిదే బాధ్యత అంటుంది అది. ఇంకా మర్కట కిశోరములోన, మర్కట అంటే కోతి బాల్యం చూడండి, అంత పిల్లదే బాధ్యత అంటుంది కోతి. ఏమి చెట్టు నుంచి చెట్టుకి ఎగిరిన టైంలో
చూడండి, పిల్ల తల్లిని ఎంత బిర్రగా తానే పట్టుకొని ఉండాల, కొంచెం కూడా పట్టుకోదు అది పిల్లని. అంటే అంత పిల్లదే బాధ్యత అంటుంది అక్కడ. ఇంకా గోకిశోరంలో చూడండి, అంటే ఒక ఆవు తన దూడ తన వెనక రాలేదంటే ఏం చేస్తుంది? అది తిరిగి అంబా అని అరసి తన దూడ వచ్చేటట్లు చూసుకుంటుంది. తల్లి కనిపించలేదంటే అది అరుస్తుంది దూడ కూడా అంబా అని. చూడండి, ఇవి ఒకదానికొకటి పరస్పరం సహకారం చేసుకుంటాయి. అమ్మ అని ఇది పిలుస్తుంది దూడ కోసం, అది కూడా అంబా అని పిలిచి ఒకదాన్ని ఒకటి వెతుక్కొని తాము చేరుకునే ప్రదేశానికి చేరుకుంటాయి. అంటే ఇక్కడ తల్లిది పిల్లది ఇద్దరిది బాధ్యత అంటుంది. అట్లాగే స్కూల్లో కూడా పేరెంట్ మళ్ళీ టీచర్ ఇద్దరు బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే విద్యార్థుల అభివృద్ధికి సాధ్యమవుతుంది. ఒకరిదే బాధ్యత అంటే కాదు. ఇలా ప్రతి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఈ విధంగా ఆలోచించి పిల్లల అభివృద్ధికి దోహదం చేయాల్సి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ చదువుల విషయంతో పాటు తల్లికి వందనం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ముందుగా వేదిక దగ్గర పేరెంట్స్ అంటే తల్లుల్ని పిలవడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో షూట్ అనేది ఉంది కదా, అక్కడ నిలబడి ఫోటోలు కూడా తీపించుకోవాల్సి ఉంటుంది.